పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడప్పుడే న్యూస్లేవి రావు అని అనుకుంటున్న ప్రతిసారి ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. ఆంధ్ర ఎన్నికలు కంప్లీట్ అయ్యాక కాస్త రెస్ట్ తీసుకుని అప్పుడు సినిమాల గురించి ఆలోచిస్తారు పవర్ స్టార్. ఆ తరువాతే పీకే మూవీ న్యూస్ అప్డేట్ వచ్చేది అని అనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు ఏదో ఒక విషయం గురించి హింట్ ఇస్తూనే ఉన్నారు. రీసెంట్ గా మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేశారు పవన్ కళ్యాణ్. బ్రో సినిమాలో కాలదేవుడిగా నటించారు పవన్ కళ్యాణ్. అప్పటిదాకా సెట్స్ మీద ఉన్న సినిమాలను కాస్త పక్కకు జరిపి బ్రో మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. ఆ తరువాత పవన్ మూవీస్ వరుసగా వార్తల్లో ఉంటాయనుకున్న వారికి నిరాశే మిగిలింది. బ్రో సినిమా తర్వాత ఆ రేంజ్లో మరో సినిమా అప్డేట్స్ ఇవ్వలేకపోయింది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన హరిహర వీరమల్లు గాని, ఎప్పుడో మొదలైన ఉస్తాద్ భగత్ సింగ్ గాని షూటింగ్ పూర్తిగా కంప్లీట్ చేసుకోలేదు. అయినా వాటి మధ్యలోకి వచ్చేసింది ఓజీ. ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో కొన్నాళ్లు, ఓజీ సెట్లో కొన్నాళ్లు షూటింగ్ చేశారు పవన్. ఓజీ సినిమా షూటింగ్ మీదే కాసింత ఎక్కువ ఫోకస్ చేశారన్నది ఫ్యాన్స్ లో వినిపిస్తున్న మాట. ఎప్పటినుంచో తనకు ఎంతగానో ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్ తో లింక్ ఉన్న సినిమా కావడంతో ఓజీని త్వరగా కంప్లీట్ చేయాలనుకున్నారట పవర్ స్టార్. దానికి తగ్గట్టుగానే సుజీత్ కూడా షూటింగ్ స్పీడ్గానే చేశారట. పవర్ స్టార్ మాత్రమే కాదు, ఆయన అభిమానులందరూ అమితంగా ఇష్టపడేలా ఉంటుందట ఓజీ. ఈ సినిమా ఇంకో రేంజ్లో ఉంటుందని డిక్లేర్ చేశారు నటుడు వెంకట్. తనకు పవర్ స్టార్తో 2 దశాబ్దాలకు పైగా పరిచయం ఉందని, ఇప్పుడు ఓజీలో నటిస్తుంటే ఆనందంగా ఉందని అన్నారు వెంకట్. ఆయన మాటలతో మరోసారి ట్రెండ్ అవుతోంది ఓజీ. దీంతో సుజీత్ క్రియేట్ చేసిన ఓజీ వరల్డ్ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నామంటున్నారు ఫ్యాన్స్.